హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోజీ వైబ్స్ ఛానల్. మన ఇంటి ముందు తులసి మొక్క పచ్చగా కలకల్లాడుతూ ఉండాలని ఎవరు అనుకోరండి. అయితే మా తులసి మొక్క షార్ట్ మీకు పెట్టాను ఒకసారి. అప్పుడు తులసి మొక్క ఎలా పెరగాలి, మా తులసి మొక్క బాగా పెరగట్లేదని చాలామంది కామెంట్ పెట్టారు. అయితే ఈ మధ్య మా తులసి మొక్క కూడా ఆకులన్నీ తెల్ల తెల్లగా అయిపోయాయి అనమాట. సరే, నేను రీపార్ట్ చేద్దాము అనుకుని ఇంకా వీడియో పెడదాం, లాంగ్ వీడియో, అందరికీ చక్కగా అర్థమవుతుంది కదా ఏ విధంగా చేసుకోవాలని. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ముందుగా సాయిల్ అంతా తీసేసానండి. చూసారా, అందులో పెళ్లికార్డులు ఉన్నాయి. మా పాప పెళ్లికార్డులని నేను అందులో పెట్టేశాను అనమాట. ఎందుకు పారేయలేక సరే అని ఇంకా ఈ మొక్కని వేర్లు ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా మెల్లమెల్లగా లూజ్ చేసుకుంటూ ఈ మొక్కని చక్కగా బయటికి తీసేయాలన్నమాట. బయటికి తీసిన తర్వాత ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని అంతా నేను చక్కగా నీడలోనే ఆరబెట్టుకున్నానండి. ఈ మొక్కని తీసేటప్పుడు మీరు మంగళవారం, శుక్రవారం, గురువారం ఇలా కాకుండా ఒక మామూలు బుధవారం రోజు తీసుకోండి. అమావాస్య రోజులు అలా కాకుండా ఒక 3:30కి అలా మొదలు పెట్టుకున్నారనుకోండి, 5-10 అయ్యేసరికి మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు. చూసారా, తొట్టి అంతా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసి ఎండలో ఆరపెట్టుకున్నాను అనమాట. మొక్క లోపల మట్టి కూడా చూసారా ఎలా ముద్దగా అయిపోయిందో. దీనివల్లే మొక్క ఎదగడం లేదనమాట. ఎండ తగలాలండి, నీళ్లు డ్రైనేజ్ అనేది చక్కగా ఉండాలి. కింద హోల్ మూసుకుపోయిందనమాట. అందుకే నా మొక్క ఆ విధంగా అయిపోయింది. సరే, ఈ మట్టిలో ఉన్న చెత్త చెదారం, ఈ వేర్లు, ఎక్సెస్ వేర్లు కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి ఇంకా పక్కన పెట్టేస్తాను అనమాట. తీసేసి మొత్తం సాయిల్ అంతా ఈ విధంగా నీడలోనే ఆరపెట్టాను. అర్త్వామ్స్ ఉంటాయి కదా, అవన్నీ చనిపోకుండా జాగ్రత్త పడ్డాను. ఇంకా ఒక బకెట్లో ఈ విధంగా కొద్దిగా పసుపు తీసుకొని ఇంకా విమ్ లిక్విడ్ ఉంటుంది కదా డైల్యూటెడ్ది, అది కూడా అందులో వేసి ఈ మొక్క ఏదైతే ఉందో వైట్గా అయిపోయాయి కదా ఆకులన్నీ కూడా చక్కగా ఇందులో కాసిన నీళ్లు కూడా పోసి చక్కగా ఈ తులసి మొక్క మొత్తం కడిగేశానండి. ఎందుకంటే మళ్ళీ మనం రీపాట్ చేసుకున్నప్పుడు ఇది మళ్ళీ అందులోకి వెళ్ళింది అనుకోండి, మనం చేసుకున్నంత వృధా అవుతుంది. సో నేను డిస్ఇన్ఫెక్టెడ్ దీంతో లిక్విడ్తో మొత్తంగా ఈ విధంగా కడిగేసుకొని పక్కన కాస్త ఆరబెట్టుకున్నాను. దీన్ని కూడా ఈ ఆకులన్నీ చూసారా నీట్గా చేసేసాను. కానీ తర్వాత ఈ ఆకులన్నీ ఇదైనాయండి, మళ్ళీ చిగుర్లు వచ్చాయన్నమాట. ఆ మొక్క కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మట్టి అంతా చూసారా ఈ విధంగా పొడి పొడిగా అయిపోయిందనమాట. మట్టి కూడా చక్కగా తులసి మొక్కలు చిన్న చిన్న మొక్కలు కూడా వస్తున్నాయి, అవి కూడా అందులో పెట్టేస్తానులేండి. ఇంకా తర్వాత ఈ మొక్కతో పాటు ఆ మొక్కలు కూడా పెరుగుతాయన్నమాట. అందుకు ఇంకా తులసి మొక్కని మంచినీళ్ళతో కూడా తర్వాత కడిగేస్తాను. కాసేపు ఆ విధంగా ఉంచానమాట, పసుపు నీళ్ళు దానిలో మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసి ఇంకా ఈ మొక్కని పక్కన పెట్టుకున్నాను. ఇంకా మనం ఈ తొట్టి దగ్గరికి వచ్చామంటే తొట్టి కూడా చూడండి. ఈ ముందు ఈ తొట్టిలో ఏంటంటే గులకరాలు వేసుకున్నానండి. హోల్ అనేది కంపల్సరిగా మూత పడకుండా చూసుకోవాలి. సో అందుకని ఏం చేశాను, ఈ విధంగా గులకరాలు వేసుకొని ఒక పెద్ద రాయిని అడ్డంగా పెట్టాను అనమాట. అప్పుడు ఇంకా మట్టి అనేది మూసుకుపోవడానికి ఛాన్స్ ఉండదు కదా, అందుకు ఇసుక కూడా వేశాను. ఇసుక, గులకరాళ్ళు, ఈ పెద్ద రాయి కూడా పెట్టి కాసిని ఎండిటాకులు వేసాను అనమాట. ఎండిటాకులు ఏంటంటే కంటిన్యూస్ కంపోస్ట్ వెళ్తూ ఉంటుంది అనమాట మొక్కకి. మనం తులసి మొక్కకంటూ ప్రత్యేకించి ఏమి ఇవ్వక్కర్లేదు. ప్రతిరోజు నీళ్లు పోస్తుంటాము, ఎండ తగలాలి, డ్రైనేజ్ క్లియర్గా ఉండాలి, అంతే. దీనివల్ల చక్కగా పెరుగుతుంది. మాన్యూర్ ఆల్రెడీ ఉంది కదా లోపల, ఈ ఆకులు మంచిగా పెరుగుతుంది అనమాట. ఏపుగా పెరుగుతూ చక్కగా ఉంటుంది మొక్క. ఈ విధంగా నేను ఆ కడిగి చక్కగా ఆరబెట్టుకున్న మొక్కని నీడలోనే, ఎండలో కాదు, ఇంకేం లేదు, ఎండలో పెట్టుకుంటే అంతే సంగతులు. సరే, ఈ విధంగా చక్కగా మట్టి వేసి తులసి మొక్కనంతా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇసుక మట్టి ఈ విధంగా కలిపాను. దీనివల్ల ఏంటంటే మట్టి అనేది గట్టిగా బిరుసుకుపోకుండా లూజ్గా ఉంటుందన్నమాట. ఇసుక మధ్యలో మీకు కండక్టర్లా పనిచేస్తుందన్నమాట, అదన్నమాట. తర్వాత మట్టి కూడా వేసేసుకున్నాను. చక్కగా తులసి మొక్కని రెడీ చేసుకున్నాను. చూడండి, తులసి మొక్క ఉండటం వల్లనే లంకని కాల్చేటప్పుడు ఆంజనేయ స్వామి విభీషణుడి ఇంటిని ఏమీ చేయలేదంట. ఎందుకంటే విభీషణుడి ఇంటి ముందు తులసి మొక్క ఉందట. సరే, చూసారా మన సాంప్రదాయం ఎంత గొప్పదో. మనం ఎప్పుడు తులసి మొక్కని పూజిద్దాం, మరి ఎన్నో శుభాలను మనం చూరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.